గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. రెండు రోజుల పర్యటన కోసం వచ్చినటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద ఇప్పుడు ప్రపంచమంతా దృష్టి సారించింది. భారతదేశంతో రష్యా ఎలాంటి ఒప్పందాలు చేసుకుంది, ఆ మైత్రి ఎంత దూరం వెళ్తోంది అనే దాని మీద ఇప్పుడు ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టాయి. యాక్చువల్ గా రష్యా భారతదేశాన్ని ఎందుకంత నమ్మదగినటువంటి మిత్రుడిగా భావిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు. రవీందర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి కవిత గారు. మాస్కో రష్యా నుండి నమస్తే. ఎస్, సో మీరు ఇప్పుడు మాస్కో రష్యాలో ఉన్నారు. యాక్చువల్ గా అక్కడ పుతిన్ అక్కడి నుంచి ఇక్కడికి 2 రోజుల పర్యటన కోసం వచ్చినప్పుడు భారతదేశం అంతా ఎదురు చూసింది. అందులోనూ రష్యా చైనాతో ఎంత సంబంధాలు ఉందో, చైనా ఎంత దగ్గరో భారత్ కూడా మాకు అంతే దగ్గర అని చెప్పిన తర్వాత చైనా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ కూడా చేసింది. సో రెండు దేశాలు ఎంత వాటి మీద ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాయి, తమ ఫ్రెండ్షిప్ ను కూడా కంటిన్యూ చేసుకుంటున్నాయి అనేది. సో అక్కడ చైనా రెస్పాండ్ అయింది పాజిటివ్ గా. అమెరికా దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? చూడండి కవిత గారు, ఇప్పుడున్న రిలేషన్స్, ఇప్పుడు పుటిన్ గారు మొన్న 4th డిసెంబర్ 2025 వచ్చారు. నిన్నటి వరకు కూడా చాలా మీటింగ్స్లలో ఉన్నారు. ఇది దాదాపు ఇండియాకు విజిట్ చేయడం ఆయన 2000లో పవర్లోకి వచ్చినాక, తర్వాత ఇప్పుడు గత 25 years నుండి మనం చూసుకున్నట్టయితే పుటిన్ గారి విజిట్స్ కూడా చాలా రిలేటివ్లీ ఫ్రీక్వెంట్గా ఉన్నట్టు చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కవిత గారు, 2022 ఉక్రెయిన్ వార్ తర్వాత పుటిన్ గారు ఇది ఫస్ట్ టైం మన ఇండియాకి రావడము. సో ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా రష్యా రెండు దేశాలు ఇప్పుడు పరస్పర సంబంధాలు ఏదైతే ఉన్నాయో ఆ పరస్పర సంబంధాలు అనేది ఈరోజు కొత్తగా వచ్చిన సంబంధాలు కావాలి. దాదాపు 70-80 సంవత్సరాల నుండి చాలా స్ట్రాటజిక్ గా, చాలా క్లోజ్ గా, చాలా నమ్మకంగా, ఒకరి మీద ఒకరి నమ్మకంగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆ సంబంధాలు వండుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు కవిత గారు, ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైతే ఉన్నారో వాళ్ళు, ట్రంప్ కానీ అమెరికా కానీ రష్యా ఇండియా రెండు దేశాలు పరస్పర సంబంధాలు బలోపేతం కాకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఇండియా రెండు దేశాలు కూడా బ్రిక్స్ లో భాగము, బ్రిక్స్ కంట్రీస్ లో భాగంగా వాళ్ళు దాదాపు ఒక 15 years పైన నుండి వీఆర్ ద ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ ద బ్రిక్స్ అండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఆల్సో. ఈ 5 కంట్రీస్ బ్రిక్స్ ఫార్మేషన్ 2009-2010 నుండి కూడా, అంటే దాదాపు 15-16 years నుండి మనం చూసుకున్నట్టయితే అమెరికాకు మింగుడు పడట్లేదు. ఏది ఈ బ్రిక్స్ ఫార్మేషన్ కానీ రష్యాకు ఇండియాకు ఉన్నటువంటి సంబంధాలు మరింత బలోపేతం కావడం అనేది అమెరికాకు ససేమిరా ఇష్టం లేదన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే కవిత గారు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్కును రష్యాకు యుద్ధం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు కొత్త జరిగే యుద్ధం కాదు, అది అరౌండ్ 4 years దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయిన యుద్ధము ఇప్పుడు మన ఫిబ్రవరి 2026 వచ్చినట్టయితే ఆల్మోస్ట్ 4 years, ఇంకొక 2 months లో 4 years అయిపోతుంది. అది అంటే ఈ 4 years లోపల మన ఇండియా స్టెప్ ఇన్ అయిపోయి, ఇండియా వాళ్ళ దగ్గర అంతకుముందు ఆయిల్ మనం యుక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరిగే కంటే ముందు ఆయిల్ ఎంత పర్చేజ్ చేస్తున్నాము, ఇప్పుడు ఎంత పర్చేజ్ చేస్తున్నాం అనేది 2 పరీక్షలు చేసినట్టయితే యుద్ధం తర్వాత మనం ఎక్కువ మొత్తంలో ఆయిల్ పర్చేజ్ చేస్తున్నాం. 38% ఆఫ్ ద ఆయిల్ రష్యా, అంటే మన నీడ్స్ లో దాదాపు 80-85% ఆఫ్ ద టోటల్ ఇండియాస్ నీడ్స్ మనం రష్యా నుండి పర్చేజ్ చేస్తున్నాం. రష్యాలో అమ్మే ఆయిల్లో చూసుకున్నట్టయితే మనం 38% పర్చేజ్ చేస్తున్నాము, చైనీస్ వాళ్ళు 49% పర్చేజ్ చేస్తున్నాం. అంటే మేజర్ పోర్షన్ అనే ఆయిల్ రష్యా నుండి చైనా ఒక సైడు, భారతదేశం రెండో సైడు పర్చేజ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు పుటిన్, మన ట్రంప్ గారు ఏం చెప్పుకుంటూ వస్తున్నారంటే, మీరు రష్యా నుండి ఆయిల్ కొనడం మానేయండి. మానేసినట్టయితే వాళ్లకు ఎకనామికల్ గా వాళ్ళు బలహీనం పడతారు, అంటే వీక్ అయిపోతారు. వీక్ అయినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా యుద్ధం అనేది కంటిన్యూ చేయరు, యుద్ధం అనేది ఆపేస్తారు. సో యుద్ధం అనేది ఆపడానికి మీ దగ్గర రిమోట్ కంట్రోల్ మీ దగ్గర ఉంది.
అని చెప్పి మన మీద చాలా రకాలుగా ట్రంప్ గారు రకరకాల రెస్ట్రిక్షన్స్, రకరకాల కండిషన్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఈ మధ్యన మనకు 50% టారిఫ్స్ పెంచడం కానీ, H1B వీసాల గురించి కానీ, ఇంకా రకరకాల కండిషన్స్ పెట్టుకుంటూ వచ్చారు. సో అమెరికాకు ససేమిరా బ్రిక్స్ బలోపేతం కావడం అనేది అసలు ఇష్టం లేదు. ఇప్పుడు బ్రిక్స్ లో మనం 10 దేశాలు ఉన్నాయండి. 10 దేశాలతో పాటుగా ఇంకొక 40-50 దేశాలు కూడా జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు బ్రిక్స్ ఫార్మేషన్, బ్రిక్స్ ఎకనామిక్ పొలిటికల్ బ్లాక్ అనేది స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ అమెరికా వేరే డైరెక్షన్ లో వీక్ అవుతున్నట్టే లెక్క. సో కాబట్టి ఈ 2 దేశాలు అంటే ఇప్పుడు డిఫెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇంకా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇట్లా ఏ విషయంలో తీసుకున్నా కూడా మనకు రష్యాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అసలు మొత్తం మీద ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో మనం కంపేర్ చేసినట్టయితే ఒక్కోసారి రిలేషన్షిప్స్ అనేది కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. రిలేషన్షిప్స్ అనేది కొంచెం మారుతూ వస్తూ ఉంటాయి. లీడర్షిప్ లో చేంజ్ కావచ్చు, లేకపోతే కంట్రీ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ కావచ్చు, సర్కమ్స్టాన్స్ కావచ్చు, వీటన్నింటిని వెయిట్ చేసుకుంటే అవి చేంజ్ అవ్వకుంటూ వస్తుంటాయి అన్నమాట. మనకు వాళ్ళకు మాత్రము కాన్స్టెంట్ గా, సస్టైనబుల్ గా, ఒక పద్ధతి ప్రకారంగా స్ట్రాటజిక్ గా మన రిలేషన్షిప్స్ అనేది బాగా డెవలప్ అవుకుంటూ వచ్చాయి. సో కాబట్టి అమెరికాకు, మీరు అడిగిన ప్రశ్నకి, అమెరికాకు అస్సలు మనకు రష్యాకు మంచి సంబంధాలు ఉండడం అనేది నచ్చదు. సో ఇప్పుడు చైనా ఒక పాజిటివ్ గా రెస్పాండ్ అయింది అనుకోవచ్చా, లేకుంటే చైనా కూడా ఇంటర్నల్ గా ఉండేటువంటి ఫీల్ ఏదైనా ఉందంటారు? ఎందుకంటే బయలాటరల్ గా చూస్తే చైనా కూడా మనకు క్లోజ్ అవ్వాలని చూస్తోంది, బట్ మనం మాత్రం కొంచెం సమదూరం మాత్రం పాటిస్తూ ఉన్నాం. ఫుల్ గా కంప్లీట్ గా రష్యా మీద మనం ఏదైతే రిలయబుల్ గా ఉన్నామో, రష్యాతో ఎంతైతే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నామో చైనాతో అంత లేదు. కాకుంటే చైనాతో కూడా కొన్ని సంబంధాలు ఈ మధ్యన బలపడుతున్నాయి భారతదేశానికి సంబంధించి. చూడండి కవిత గారు, ఇప్పుడు దాదాపు ఒక 4 months నుండి మనకు చైనాకు రిలేషన్స్ చూసినట్టయితే ఆ రిలేషన్స్ కూడా అప్స్ అండ్ డౌన్స్ లో మారుకుంటూ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చైనా, రష్యా, ఇండియా 3 దేశాలు కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్. బ్రిక్స్ బ్లాక్ లో, బ్రిక్స్ యూనియన్ లో మనం ముగ్గురం కూడా మెంబర్స్. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, మొన్న SCO మీటింగ్ అయింది September 1st week లో. SCO షంఘాయి కార్పొరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అయింది. అసలు షంఘాయి కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అనేది 1996 లో స్టార్ట్ చేశారు. అది అప్పుడు 5 countries మాత్రమే ఉంటుండేది. కజకిస్తాన్ కావచ్చు, రష్యా కావచ్చు, అట్లాంటి కొన్ని USSR అంటే సోవియట్ యూనియన్ లో ఉన్నటువంటి కంట్రీస్ ని చైనా వాళ్ళు కనెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక బ్లాక్ ను తయారు చేశారు. దాన్ని ఇంకొక 3 countries కి ఎక్స్టెండ్ చేశారనమాట. దానిలో ఇండియాను, పాకిస్తాన్, ఇరాన్, ఈ 3 countries కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పుటిన్ గారు, తర్వాత నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాళ్ళు అక్కడికి SCO కమిటీ మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు చైనా, ఇండియా ఈ 2 దేశాలు మనం చూసుకున్నట్టయితే ఈ 2 కూడా చాలా బ్లాక్స్లలో, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది కామన్ బాడీ అనుకోండి, అలా కాకుండా మనం G20లో తీసుకున్నా, మీరు బ్రిక్స్ లో తీసుకున్నా, ఇట్లా ఇప్పుడు SCO దానిలో తీసుకున్నా కూడా మనకు కామనాలిటీస్ అనేది బాగా వండుకుంటూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనం సూచిగా ఒక అంటే క్లోజ్ గా మనం ఆన్సర్ చేయాలంటే కవిత గారు, ఎలా ఉంటుందంటే అది మనకు వాళ్ళకి ఎన్ని ఆర్గనైజేషన్లో, మనం 100 ఆర్గనైజేషన్లలో మనం మెంబర్స్ ఉండొచ్చు, 10 ఆర్గనైజేషన్లో మెంబర్స్ ఉంటారు. దట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, దట్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా. ఇప్పుడున్న రిలేషన్స్ అనేది ముందు నుండి మనకు వాళ్ళకి చైనీస్ కి రిలేషన్షిప్ అనేది చాలా దగ్గర సంబంధాలు లేవు. ఒకటి ఏంటంటే, ఏదన్నా ఒకటి ఏదో గాలి దుమారం వచ్చినట్టుగా అప్పుడప్పుడు మనకు విన్ ఫాల్ గెయిన్స్, విన్ ఫాల్ లూజెస్, లాసెస్ అనేది చూసుకున్నట్టయితే మనకు ఇలా చేంజ్ అవ్వకుండా వస్తున్నాయి తప్ప కాన్స్టెంట్ గా ఒక ట్రస్ట్ తోని, పరస్పర నమ్మకంతో ఉన్న రిలేషన్ అనేది లేదండి. ఇప్పుడు 1962లో వాళ్ళకు మనకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భాగంగా వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని, దాదాపు 38,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించడం జరిగింది. 38,000 కిలోమీటర్లు అంటే చాలా పెద్ద భూభాగం అండి. ఇప్పుడు మీరు మారిషస్ లాంటి దేశాన్ని దాదాపు ఒక 25 దేశాలను, మారిషస్ లాంటి 20 దేశాలు మీరు క్రియేట్ చేయొచ్చు ఆ భూభాగంలో. అంటే ఇట్లా ఇంత, అదొకటే కాకుండా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం రాష్ట్రమే మాదంటున్నారు.
రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ అనే ఏరియా ఇప్పుడు మీకు 83,700 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్ అది. అంటే ఇప్పుడు దాదాపు వాళ్ళు చైనీస్ ఆక్యుపై చేసిన దానికంటే డబుల్ కంటే ఎక్కువ. సో అట్లాంటి దాంట్లో ఇప్పుడు చైనా ఒక బార్డర్ ప్లేస్, చైనాకు మనకు అరుణాచల్ ప్రదేశ్ బార్డర్, అది మనము ఈస్టర్న్ సైడ్ చూసుకున్నట్టయితే బార్డర్ ప్లేస్, బార్డర్ రాష్ట్రం. 83,000 అంటే మన తెలంగాణ రాష్ట్రం కంటే కొంచెం చిన్నది అంతే. దానికంటే దాదాపు 80 దేశాలు, ప్రపంచంలో ఉన్న 80 దేశాలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికంటే చిన్న దేశాలు. సో అట్లాంటి దాన్ని మొత్తం రాష్ట్రమే మాదంటున్నారు. మొన్న ఒకటి మీకు చూసుంటారు, పేమా అని ఒక అమ్మాయిని, ఆమె లండన్ నుండి వస్తుంటే అక్కడ డిటైన్ చేసి ఒక 18 hours పాటుగా డిటైన్ చేసి అది చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు మళ్ళీ స్పెల్ అవుట్ చేశారు. అంటే ఇప్పుడే కాదు, అది మావో జడాంగ్ టైం లోపల నుండి ఇప్పటి వరకు, ఇప్పుడు సీ జిన్పింగ్ టైం లోపల కూడా వాళ్ళు 5 ఫింగర్ థియరీ అని చెప్పి ఒకటి చెప్పుకుంటూ వస్తారు. 5 ఫింగర్లో ఇప్పుడు లడాక్, మన కాశ్మీర్లో ఉన్న లడాక్ ఏరియా కావచ్చు, లేకపోతే మన ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్నటువంటి కొన్ని భాగాలు కావచ్చు, వాటితో పాటుగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ఈ 3 సిక్కిం కూడా, ఈ రీజన్స్ తో పాటుగా నేపాల్, భూటాన్ కూడా మాది అని చెప్పి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అది 5 ఫింగర్ థియరీ అనేది ఇప్పుడు కాదు, మావో టైం లోపల నుండి వండుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇట్లాంటి మనకు మిస్ట్రస్ట్, మిస్అండర్స్టాండింగ్స్, కన్ఫ్యూజన్, కాంప్లెక్సిటీ ఇలా వండుకున్నప్పుడు, అంబిగ్యూటీ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరస్పర రిలేషన్షిప్, నమ్మకము, రెస్పెక్ట్ అనేది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చైనా అనేది అంత పెద్ద దేశం, మనకంటే దాదాపు 3 రెట్లు చైనా భూభాగంలో పెద్ద దేశం. మనం 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు అయితే వాళ్ళు దాదాపు 9.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఇంకా మనం పెంచుకోవాలనే ఉద్దేశము అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు టిబెట్ ను ఆక్రమించుకున్నారు వాళ్ళు, ఆల్రెడీ టిబెట్ మాదంటున్నారు. ఇప్పుడు హాంకాంగ్ ఆల్రెడీ వాళ్ళ కిందకి వచ్చేసింది. నేను హాంకాంగ్ లో లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కూడా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ చైనా అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ పోయినా కూడా హాంకాంగ్ లో, మక్కావులో కూడా అలానే ఉంటుంది. మక్కావు కూడా దాని అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. మక్కావు అనేది చిన్న దేశం, అది హాంకాంగ్ కూడా చిన్న దేశం. ఈ 2 చిన్న దేశాలలో కూడా ఆ 2 పక్కపక్క దేశాలు, ఒక బ్రిడ్జ్ ఒకటే వాటిని డివైడ్ చేస్తుంది, ఒక 44 కిలోమీటర్స్ బ్రిడ్జ్. అంటే ఈ ఏరియా అంతా వాళ్ళ కిందకి వచ్చేసింది. అలానే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మీరు అంటే, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ వాళ్ళకి పాస్పోర్ట్ అక్కర్లేదు, వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి అన్నట్టయితే ఎలా ఉంటుంది చెప్పండి మన పరిస్థితి. సో కాబట్టి అది చాలా తప్పండి. ఈ మనకు ఏమన్నా ఈక్వేషన్స్ లో ఇప్పుడు అది ఆ ఇష్యూ అనేది చైనాకు, రష్యాకు కూడా ఈక్వేషన్స్ అంతా ఇది ఏం లేవు అసలు. యాక్చువల్గా ఎకనామికల్ గా టర్మ్స్ ప్రకారం చూసినట్టయితే మనము అక్కడక్కడ కొంచెం రిలేషన్స్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ చైనాకు, రష్యా కూడా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే మీకు అర్థం చేసుకోండి, చైనా అనేది రష్యా అనేది చాలా పెద్ద కంట్రీ కాబట్టి, ఇప్పుడు 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ రష్యా పెద్ద దేశం, నంబర్ 1 ప్రపంచంలో ఉన్న దేశాలలో నంబర్ 1 అది ఒకటే. ఇప్పుడు అమెరికా ఉన్ను యూరోప్ 2 కలిపితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇదనమాట రష్యా. సో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు కవిత గారు ఏమవుతుందంటే మనం నమ్మకం అనేది పోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మన అన్నదమ్ములు కావచ్చు, మన పక్కనున్న నైబర్స్ కావచ్చు, మన విలేజ్లలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గెట్టు జరుపుకోవడం, అంటే సరిహద్దు ఏదైతే ఉంటుందో భూములలో జరుపుకోవడం కానీ, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటే అది ఎప్పుడు కూడా మంచిది కాదు. అది రెస్ట్లెస్నెస్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు వాళ్ళకి రిలేషన్స్ అప్పుడప్పుడు, ఇప్పుడు మన ఎస్సీఓ మీటింగ్ తర్వాత అదొకటి కొంచెం రిలేషన్స్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదొకటే కాకుండా ఇప్పుడు కామన్ ఎనిమీ ఎవరైతే ఉన్నారో మనకు అమెరికా కామన్ ఎనిమీ కాబట్టి, చైనా ఉన్ను ఇండియా 2 ఒకటైనట్టయితే అమెరికాను మనము ఫేస్ చేయొచ్చు, అమెరికాకు మనం ధీటుగా సమాధానం చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగా రష్యా కొంచెం మనకు దగ్గరికి అయ్యి తర్వాత కొంచెం రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు మనకు బీజింగ్ టు న్యూఢిల్లీ ఫ్లైట్స్ స్టార్ట్ కావడం కానీ, ఇట్లాంటి కొన్ని డెవలప్మెంట్స్ ర్యాపిడ్గా జరుపుకుంటొచ్చాయి గత 3 నెలల్లో చూస్తున్నాం. సో ఇప్పుడు అంటే ఏం చూసుకున్నా కూడా మనకు మళ్ళా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మళ్ళీ మొన్ననే, ఇప్పుడు నాట్ లాంగ్ టైం ఎగో, ఇప్పుడు 10-12 days ఎగో మనకు ఇప్పుడు ఈ షాక్ వచ్చింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ మాదే, వాళ్ళకు పాస్పోర్ట్లు అక్కర్లేదు, వాళ్ళు ఇవన్నీ ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్, వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ ఎట్లా క్యారీ చేస్తారు, వాళ్ళందరూ చైనీసే అన్న పాయింట్ అనేది, ఇవన్నీ కూడా మనకి ఒకవేళ రిలేషన్షిప్ ఉన్నట్టయితే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సావరెంటీ ఆఫ్ ఇండియా కదండి. ఇండియన్ సావరెంటీని రెస్పెక్ట్ చేయకుండా, ఇండియన్ భూభాగాన్ని, ఇండియన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మీరు రెస్పెక్ట్ చేయకుండా మీరు మాది అని చెప్పి అన్నట్టయితే అది చాలా తప్పండి. సో ఇట్లా రిలేషన్స్ చూసుకున్నట్టయితే అది లాంగ్ లాస్టింగ్ గా మనకు ఏదో రకంగా చైనా మనల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేసి దెబ్బతీస్తుంది
అన్న కాన్సెప్ట్, ఆ ఫీలింగ్ అనేది భారతీయులకు కానీ భారతదేశానికి కానీ అలా రాకూడదండి. సో అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా రిలేషన్షిప్ అంత బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఎలాగో మాస్కోలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, ఒక సమ్మిట్ కి హాజరవడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్స్ కావచ్చు, లేకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ని ఎలా చూస్తున్నారు? మనమైతే రష్యా దగ్గర నుంచి ఒక మేము సెల్ చేయట్లేము, మేము షేర్ చేసుకుంటున్నాము అనేటువంటి ఒక మాటని పుతిన్ అన్నప్పుడు మన వాళ్ళు దాన్ని చాలా వెల్కమ్ చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళు భారతదేశంతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, బయలాటరల్ రిలేషన్స్ ని ఎలా చూస్తున్నారు? కవిత గారు, నాకు రష్యాతో పర్సనల్ గా సంబంధం దాదాపు 5 సంవత్సరాల పైన నుండి ఉందండి. నేను ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 1 or 2 times నేను రష్యాకి వస్తా ఉంటానండి. నేను సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ అని ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ రష్యా అండి. ఇది 300 సంవత్సరాల పైన దాటింది. అది దాన్ని ఎస్టాబ్లిష్ చేసి 1704లో పెట్టారు. అది మొన్ననే 300 సంవత్సరాలు సెంటినరీ సెలబ్రేషన్ చేసుకున్నాను అనమాట. అక్కడ నేను విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశాను. ఐ వాజ్ లివింగ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ లో లివ్ చేస్తుండేవాడిని నేను, అక్కడ ఉన్న స్టూడెంట్ టీచ్ చేస్తూ. అలాగే ఇప్పుడు రూడెన్ యూనివర్సిటీ అని RUDN యూనివర్సిటీ, దాని పీపుల్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ అని అంటారు. అది వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ అండి. వరల్డ్ లోపల కూడా టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. దాదాపు గవర్నమెంట్ యూనివర్సిటీ, దాదాపు 60-65 సంవత్సరాల పైన ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. అక్కడ నేను ప్రస్తుతం విజిటింగ్ ప్రొఫెసర్ అండి. సో ఆ రిలేషన్ లో భాగంగా మనకి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, ప్రపంచంలో మీకు హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, స్టాన్ఫోర్డ్ కావచ్చు, మొత్తం కేంబ్రిడ్జ్ కావచ్చు, ఇట్లాంటి యూనివర్సిటీస్ అన్నిటిని తీసుకుంటే ఈ రూడెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో రష్యా మాస్కోలో, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 164 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారండి. వేరే ఏ యూనివర్సిటీ, వరల్డ్ లో ఏ యూనివర్సిటీలో కూడా అంత ఇది లేదు. అంటే ఇది ఒక మినీ యునైటెడ్ నేషన్స్ అన్నమాట యాక్చువల్గా చెప్పుకోవాలంటే. ఇప్పుడు నేను మొన్న 2 days బ్యాక్ నేను టీచ్ చేస్తున్నాను పిల్లలకి, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ టీచ్ చేస్తుంటే, ఒక అమ్మాయి డొమినికన్ రిపబ్లిక్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఈక్వెటోరియల్ గుని అని ఉంది, గుని బసావు అని చెప్తుంది. అంటే ఇట్లాంటి రేర్ కంట్రీస్ లో లాస్ట్ ఇయర్ నేను టీచ్ చేసినప్పుడు హైతి అని ఒక దేశం ఉన్నారు. ఇట్లా కరేబియన్ నుండి కావచ్చు, రకరకాల దేశాల నుండి విద్యార్థులు అనేవాళ్ళు, అసలు కొన్ని దేశాల పేర్లు కూడా మనం వినలేదు ఎప్పుడు. అట్లాంటి దేశాల నుండి స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. అదొక ఇంపార్టెంట్ విషయం. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు మనము ఆన్సర్ చేయాలంటే కవిత గారు, ఇప్పుడు అంటే రష్యన్ స్టూడెంట్స్ ఎక్కువ శాతం ఉంటారు, ఆఫ్రికన్ స్టూడెంట్స్ కావచ్చు, ఏషియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడు మనకు చైనీస్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉంటారండి. అలానే మనకు మలేషియన్ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారు, కొరియన్ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారు. నేను లాస్ట్ టైం అక్కడ దీనిలో సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో టీచ్ చేసినప్పుడు కూడా ఐ టాట్ చైనీస్ స్టూడెంట్స్, ఐ టాట్ జపనీస్ స్టూడెంట్స్, కొరియన్ స్టూడెంట్స్, పోలాండ్ స్టూడెంట్ కూడా ఒకరిద్దరు ఉండేవాళ్ళు. మెజారిటీ పీపుల్ మన రష్యన్స్ అనుకోండి. సో ఇట్లా ఉంది ఇక్కడ కాంపిటీషన్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే రష్యన్స్ ఇండియన్స్ ని ఎలా చూస్తారు అనేది ఒక పాయింట్. ఈ రెండు రోజుల సంబంధాల నేపథ్యంలో ఇంకా అడ్వాన్స్డ్ అయ్యాయి, ఇంకా ప్రోగ్రెస్ గా వెళ్తున్నాయి కాబట్టి ఇండియన్స్ అంటే రెస్పెక్ట్ ఉందండి ఇక్కడ. అది ఇప్పుడు నేను చాలా దేశాలు, దాదాపు 50 పైగా దేశాలు తిరిగి చూస్తే, కొన్ని దేశాలలో రెస్పెక్ట్ అనేది అన్ని దేశాలలో అదే లెవెల్ ఉండాలంటే కష్టమైపోతుంది. రష్యాకు మనకు రిలేషన్షిప్ ముందు నుండి దాదాపు 70 సంవత్సరాల నుండి మనకు రిలేషన్షిప్, మనకు జవహర్లాల్ నెహ్రూ టైంలో నుండి కూడా మనకు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు మనం ఎకనామిక్ ప్లానింగ్, 5 year ప్లానింగ్ లో చూసినట్టయితే రెండో పంచవర్ష ప్రణాళిక కూడా రష్యన్స్ మనకు మద్దతు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ, డిఫెన్స్ లో కానీ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు రష్యన్స్ ఇండియాను ఎలా చూస్తున్నారంటే, దాదాపుగా మీకు మెజారిటీ పర్సెంట్ 80% పైన రష్యన్స్ కి ఇండియన్స్ అంటే ఇష్టం అండి. అంటే వాళ్ళు ఇండియా అంటే చాలా పీస్ఫుల్ పీపుల్, పీస్ లవింగ్ పీపుల్, స్టేబుల్గా ఉంటారు, ఇంటెలిజెంట్ పీపుల్. సో కాబట్టి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పి మనం ఆయిల్ కూడా అందుగురించే వాళ్ళ దగ్గర ఎక్కువ కొనుక్కుంటున్నాం. ఆయిల్ ఒకటే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, డిఫెన్స్ టెక్నాలజీస్ ని వీళ్ళు మన ఇప్పుడు అమెరికన్స్ తర్వాత ఫ్రెంచ్, అమెరికా, జర్మనీ ఈ దేశాల తర్వాత రష్యా కూడా చాలా పెద్ద మొత్తంలో డిఫెన్స్ టెక్నాలజీని అమ్ముతూ ఉంటుంది. ఆఫ్రికా దేశాలకు కావచ్చు, ఇండియా కావచ్చు, వేరే. ఇప్పుడు మొత్తము ఎక్స్పోర్ట్స్ ను మనము డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఆర్మ్స్, అమ్యునేషన్స్ చూసుకున్నట్టయితే
గత దాదాపు 2019 నుండి 2023-24 మధ్యన ఇప్పుడు 5 years పాటు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 31% ఆఫ్ ద టోటల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనేది రష్యా వాళ్ళు సప్లై చేస్తుండేది ప్రపంచ దేశాలన్నిటికీ. అది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది, అది 12% పడిపోయింది. అని అంటే ఆ 12% పడిపోతే మరి ఇండియాకును రష్యాకు డిఫెన్స్ దాంట్లో ఏమైనా తగ్గిపోయిందంటే తగ్గలేదు. మనకు దాదాపు 34% మన దగ్గర ఇప్పుడు మనం ఫ్రాన్స్ నుండి కూడా కొనుక్కుంటూ ఉంటాము, రష్యా నుండి కూడా కొనుక్కుంటూ ఉంటాము. రష్యా మనకు మంచి అలాయ్ కాబట్టి రష్యా నుండి 34% ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం పర్చేజ్ చేస్తాం. సో ఇట్లా మనము ట్రేడ్ పరంగా వాళ్ళకు మనకు రిలేషన్షిప్ బాగుంది. పీపుల్ కూడా ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, బ్రిక్స్ గురించి కానీ గ్లోబల్ ఎకనామీ గురించి కానీ టీచ్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు మన రెండు దేశాల మీద ఉన్నటువంటి పరస్పర సంబంధాల గురించి. లీడర్షిప్ కూడా ఇప్పుడు మన దగ్గర ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ వ్లాడిమిర్ పుటిన్ గారు కానీ ఆ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక బ్రదర్స్ లాగా వాళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు మొన్న జస్ట్ ఒక 2 days బ్యాక్ సర్ప్రైజింగ్ ఏంటంటే వ్లాడిమిర్ అని చెప్పి రొజోమి అని ఇక్కడ నా కొలీగ్, ఆయన నాకు ఒక వీడియో చూపిస్తున్నాడు. ఏం వీడియో చూపిస్తున్నాడు అంటే ఏ మీరా దోస్తి అని చెప్పి ఒక పాట ఉంది కదా అమితాబ్ బచ్చన్ది, ఆ పాటను చూపించుకుంటూ ఒక కార్టూన్ క్రియేట్ చేశారనమాట. ఆ కార్టూన్ ను పుటిన్ మోడీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బైక్ మీద, మోటార్ బైక్ మీద అనేది చూపించారనమాట. అంటే నాకంటే ఎక్కువగా ముందు వాళ్ళు చూపిస్తున్నారంటే ఆ అనుబంధం అనేది, ఆ రెస్పెక్ట్ అనేది రష్యన్స్ చాలా ఉంది. ఇంకొకటి ఏంటంటే కవిత గారు, ఇప్పుడు మనకు ఈ యుక్రెయిన్ వారు 4 సంవత్సరాల నుండి యుక్రెయిన్ రష్యా వారు జరుగుతుంది కాబట్టి చాలా లైఫ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ రకరకాల లాసెస్ జరుపుకుంటూ వచ్చాయి రెండు దేశాల మధ్యలో. ఇప్పుడు వాళ్లకు లేబర్ షార్టేజ్ కూడా ఉంది. అది సెమీ స్కిల్డ్ లేబరర్స్ కావచ్చు, మామూలు లేబరర్స్ కావచ్చు. నేను మొన్న ఫ్లైట్లో వస్తుంటే 2 weeks బ్యాక్ మనకు ఇండియా నుండి చాలా మంది, అసలు జనరల్గా రష్యాకు ఇండియా నుండి కానీ వేరే దేశాల నుండి కానీ తక్కువ మంది వస్తూ ఉంటారు. ఇండియా నుండి చాలా మంది వచ్చారు ఈ మధ్యన. నేను ఆడ ఇమిగ్రేషన్ కౌంటర్లో మామూలుగా ఇమిగ్రేషన్ చెక్, అది పాస్పోర్ట్ అదంతా క్లియర్ చేసుకోవడానికి కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇండియన్స్ కనిపించారు నాకు. నేను కొంతమందితో మాట్లాడాను కూడా. మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మేము ఇక్కడ పనిచేయడానికి వస్తున్నామని చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే దాదాపు భారతదేశం నుండి 1 million 10 లక్షల వరకు స్కిల్డ్ లేబరర్స్ కావచ్చు, సెమీ స్కిల్డ్ లేబరర్స్ కావచ్చు, వీళ్ళకి అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా మన పీపుల్ ఇక్కడికి రావడానికి ఒక పరస్పర సంబంధము, ఒక రకమైన అగ్రిమెంట్ జరిగిందండి. సో అగ్రిమెంట్ లో భాగంగా చాలా మంది వస్తున్నారు. ఇది ఒక ఫస్ట్ వేవ్ అనుకోండి. వచ్చే సంవత్సరాలలో కూడా చాలా పెద్ద మొత్తంలో రావడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు మొత్తము గణాంకాలలో చూసుకున్నట్టు, స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే కవిత గారు, ఇప్పుడు మన రష్యాలో లీవ్ చేసే పీపుల్ ఎంతమంది ఉన్నారు? మన ఇండియన్ గవర్నమెంట్ లెక్క ప్రకారం అంటే 15,000 పీపుల్ మాత్రమే ఉన్నారండి. రష్యాలో అంటే రష్యాలో మాస్కో ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ. మనకు ముంబై, కంట్రీ మొత్తం మీద అండి, కంట్రీ మొత్తం మీద. ఇప్పుడు మిగతా కంట్రీస్ సైబీరియన్ కానీ, కజాన్ కానీ, లేకపోతే రకరకాల ప్రాంతాలు, సైబీరియన్ సైడ్ అట్లా వెళ్ళినట్టయితే వ్లాడివోస్టాక్ సైడ్ అక్కడ పెద్ద పీపుల్ లీవ్ చేయరండి. 75% ఆఫ్ ద పీపుల్ మీకు సెయింట్ పీటర్స్బర్గ్, కజాను ఇట్లాంటి ప్లేస్లనే, మాస్కోలోనే ఉంటారు తప్ప మిగతా రష్యా పెద్ద దేశం కానీ డెన్సిటీ అనేది చాలా తక్కువ అండి. సో అక్కడ మీకు ఇండియన్స్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఇండియన్ రెసిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయనుకోండి, కాకపోతే 15,000 అఫీషియల్ లెక్కల ప్రకారము 15,000 మంది అంటే నథింగ్ అండి. 15,000 మంది భారతీయులు ఇక్కడ ఉంటున్నారంటే నథింగ్. అది కాకుండా మన స్టూడెంట్స్, అంటే ఇప్పుడు మెడిసిన్ ఇక్కడ చదువుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్, ఇప్పుడు నేను చాలా మంది జియో ఇన్ఫర్మాటిక్స్ లో చదువుకునే వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ లో చదువుకునే వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళను ఆర్కిటెక్చర్ లో కావచ్చు, ఇట్లా చాలా మంది లాలో కూడా, లీగల్ లాస్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ నేను కలిశాను, మన భారతీయ స్టూడెంట్. అట్లా చూసుకున్నట్టయితే కొంతమంది చెప్పే లెక్కల ప్రకారంగా ఒక 60,000 మంది వరకు ఉండొచ్చు అని చెప్పి. అంటే మన భారతదేశ పాపులేషన్ అనేది, ఇప్పుడు మీరు అదే సౌత్ ఆఫ్రికాకి వచ్చినట్టయితే, సౌత్ ఆఫ్రికాలో కానీ వేరే ఆఫ్రికా దేశాల్లో కానీ మన భారతీయులు ఇక్కడికంటే చాలా పెద్ద మొత్తంలో ఉండడానికి ఆస్కారం. సో మన నంబర్స్ రిలేటివ్లీ చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడ. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకు లేబర్ షార్టేజెస్ ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి కాబట్టి, ఇండియాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇండియన్స్ ను ఎక్కువగా ప్రిఫర్ చేసి తీసుకురావడానికి, ఇప్పుడు అజర్బైజాన్ నుండి కూడా ఉన్నారు ఇక్కడ పీపుల్.
ఫార్మర్ సోవియట్ యూనియన్ లో ఉన్నటువంటి 15 రిపబ్లిక్స్ ఏదైతే ఉన్నాయో, కజకిస్తాన్ నుండి కూడా ఉన్నారు, తుర్కమిస్తాన్ ఉన్నారు, ఉజ్బెకిస్తాన్ నుండి ఉన్నారు, ఇలా ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు కొంచెం రిలేటివ్ తక్కువ అన్నమాట. సో రిలేషన్స్ పరంగా చూసినట్టయితే కవిత గారు చాలా వరకు అంటే స్టూడెంట్స్ లో కానివ్వండి, యూత్ కానివ్వండి, ప్రతి 100% మీకు భారతదేశం అంటే లైక్ చేసే వాళ్ళు 100% ఎక్కడ కనిపించరు, మన భారతదేశంలో కూడా కనిపించరు అనుకోండి. అలానే ఇక్కడ ఒక 80% పైన 80-85% ఆ పీపుల్, కామన్ పీపుల్ కానీ, లీడర్షిప్ కానీ, డిఫరెంట్ స్టూడెంట్స్, యూత్, డిఫరెంట్ ఆస్పెక్ట్లో చూసినట్టయితే మనకు వాళ్ళకు మంచి రిలేషనే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.